సోషల్ మీడియా ఓ వ్యసనంలా తయారైంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా తెగవాడేస్తున్నారు. రోజులో ఎక్కువ గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, టెలిగ్రామ్ ఇలా పలు యాప్స్లో కాలక్షేపం చేస్తున్నారు. రీల్స్ చేస్తూ కొందరు, రీల్స్ చూస్తూ మరికొందరు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా సోషల్ మీడియా పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది. పిల్లలు అదే పనిగా ఫోన్ చూడడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు బుద్ధిమాంద్యం, మానసిక సమస్యలకు గురవుతున్నారు. పిల్లల ఆలోచన శక్తిని కూడా కోల్పోతున్నారు. ఒత్తిడి, కుంగుబాటుకు గురవుతున్నారు. సోషల్ మీడియా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలని చర్యలు చేపట్టింది. అయితే ఇది భారత్లో కాదు, ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. దీనికి సెనెట్ ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. కాగా ఈ బిల్లును బుధవారం సభలో ప్రవేశపెట్టగా 102 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. మెజార్టీ పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటేయగా 13 మంది సభ్యులు మాత్రం వ్యతిరేకించారు. 16 ఏళ్లలోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం దాదాపు 273 కోట్లకు పైమాటే. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్ తదితర సోషల్ మీడియా యాప్స్కు ఈ చట్టం వర్తించనుంది. కాగా బిల్లు చట్టరూపం దాల్చితే పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలవనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం తగ్గుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తరహా చట్టాలను భారత్లో కూడా తీసుకురావాలని పలువురు నిపుణులు కోరుతున్నారు. మరి ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.